హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాము. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కాస్త నెయ్యి వేసుకోవచ్చు, లేదా నూనె కూడా వేసుకోవచ్చు. కాస్త ఈ పన్నీర్ అన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బిర్యానీకి తిరువాతకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. బిర్యానీ ఆకంట, పువ్వు, షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా వేసుకోవాలి. అన్నీ కూడా లైట్గా వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మనము ఆనియన్స్, టమోటాలు, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా దీంట్లోకి అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బీన్స్, క్యారెట్ ఉన్నాయి, ఆలు ఈ మూడు కూడా కట్ చేసి ఇలా పీసెస్ వేసుకున్నా. కాస్త కొంచెం పెద్ద పీసెస్ అయితే బిర్యానీకి కనిపిస్తుంది, మరీ ఎక్కువ లేకుండా ఈ సైజులో ఉంటే బాగా ఉంటుంది. ఇలా ఉప్పు కలిపేసి వాటర్ పెట్టేసేసుకోవాలి. తర్వాత ఇవి బీన్స్ అనమాట, నైట్ నానబెట్టేసాను. మార్నింగ్ చేసుకున్నట్టయితే నైట్ నానబెట్టేస్తే మంచిగా నానుతాయి. ఇందాక పన్నీర్ వేయించిన దాంట్లోనే ఈ గోడంబి కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను. పుదీనా, పచ్చిమిర్చి, కాసింత ఉప్పు వేసేసుకొని గ్రైండ్ పట్టేయాలి. ఇలా తర్వాతకి మనం బిర్యానీ దినుసులు అన్నీ వేసేసేసి అందులో ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ వెజిటేబుల్ ముక్కలన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు కాస్త ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకుంటే మంచిగా బాగా వేగుతాయి అన్నమాట త్వరగా. దీంట్లో క్యాప్సికమ్ మనం ఏవేవి కట్ చేసుకున్నామో అవన్నీ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఈ కరివేపాకు, పుదీనా అన్నీ కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా అన్నీ వేసుకోవాలి. ఇందులో పసుపు మన ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, మన ఇష్టం అది. ఇలా టమోటా ముక్కలు కానీ కొత్తిమీర అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. మనం ఇందాక గ్రైండ్ పట్టాం కదండి, పచ్చిమిర్చి, పుదీనా, ఉప్పేసి అది ఆ పేస్ట్ అంతా కూడా అందులో వేయాలి. ఆ తిరుమాతలో వేసి బాగా వేయించాలి. ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుందండి. ఒక 1/2 kg రైస్కి అయితే 2 స్పూన్స్ వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇలా అన్నీ కూడా కలిపేసి పెట్టుకోవాలి. తర్వాత మనము గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి ఇవన్నీ పౌడర్లు కూడా కాస్త వేసేసి బాగా కలియబెట్టేసుకొని తర్వాత ఇందులోకి గోడంబి, ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ గోడంబి, నానబెట్టుకున్న బీన్స్, వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు స్లిమ్లో పెట్టేసి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులోకే వేసేసి బాగా అన్నీ కూడా కలిపెట్టి, కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పుల నీళ్ళు వేయాలి. అలా 2 కప్పుల రైస్ తీసుకున్నా, నేను 4 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇంకా కాస్త మెత్తగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. తర్వాత దీన్నంతా కూడా ఒకసారి గరిటెతో కలిపేసి ఒక 10 నిమిషాలు ఫాస్ట్ ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద ఒక ప్లేట్ వేసేసి 10 నిమిషాలు ఫాస్ట్ ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత తగ్గించేసి చిన్నగా పెట్టేసుకోవాలి. ఇంకా ఒక 5 నిమిషాలు పెట్టేస్తే సరిపోతుంది. ఇలా పొడి పొడిగా మంచిగా పన్నీర్ వెజిటేబుల్ రైస్ అనేది తయారవుతుంది. పైన మీకు ఇష్టమైతే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసేసుకుంటే లైట్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నేనైతే దీన్ని పెరుగు పచ్చళ్ళలో వేసుకొని తింటున్నాను. సో చాలా చాలా టేస్టీ ఫుడ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.